రావాల్సిందిగా కోరుతున్నాను. ఆగస్టు 15 వచ్చిన తర్వాత మనకు పూర్తి స్థాయిలో పార్లమెంట్ సభ్యులు కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరైనా కూడా రాజ్యాంగానికి లోపడే మనం పనిచేసుకుంటూ పోతున్నాం. ఆ రకంగా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం. అది 1950 జనవరి 26 నుంచి మన దేశం పూర్తిగా గణతంత్ర దేశంగా పూర్తిగా ఆవిర్భావపడింది. మీకు అందరికీ కూడా చరిత్ర తెలిసినటువంటి అంశాలే. దాంతోపాటు ఈరోజు స్కూలు ఏదో రకంగా తపన పడుతుండడం, అదే రకంగా దివంగతులైన పెద్దలు సుబ్బారెడ్డి గారు కూడా తన బతుకున్నంతకాలం స్కూల్కి ఏదో చేయాలని తప్పించినటువంటి వ్యక్తి. మనం చాలా వరకు ఈరోజు రూమ్స్ కట్టుకోగలిగినాం, కానీ ఇంకా స్కూల్లో కొన్ని వసతులు అవసరమైనవి ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు, ప్లే గ్రౌండ్ ఇటువంటి సమస్యలన్నీ కూడా త్వరలో పరిష్కరించిన విధంగా కృషి చేస్తారని, ముఖ్యంగా మీరంతా కూడా పిల్లలు ఎవరైతే చదువుకుంటారో మీరందరూ కూడా పెద్ద పైగా మంచి స్థాయికి చేరాలా అన్న క్రమశిక్షణతో మీరంతా కూడా ఇప్పటి నుంచే విద్యను మీరు బాగా చేసుకోవాలి. విద్యను బాగా అంటే కంఠస్థనం అనేది కాకుండా మంచి ఉద్దేశంతో చదువుతున్న మీద బలవంతంగా తల్లిదండ్రుల కోసం ఉపాధ్యాయుల కోసం చదివినట్టు కాకుండా మీకోసం శ్రద్ధ పెట్టి చదువుకోవాలి. అప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ఒక కళ కన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పేవారు, తను చిన్నప్పుడు సముద్రం రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పేపర్లు అమ్ముతుండేవాడు. అంత చిన్న స్థాయి నుంచి పైన విమానాల్లో ఎగిరితే ఆ శబ్దానికి బయటకు వచ్చి చూసేవాడు. అటువంటి వ్యక్తి రాకెట్ కనిపెట్టేదానికి కూడా మన దేశానికి ఎంతో తోడ్పాటును అందించాడు. గొప్ప సైంటిస్ట్ అయినాడు, భారత రాష్ట్రపతి కూడా అయ్యాడు. కానీ మీరు కూడా ప్రతి ఒక్కరు కలలు కన్నారు, పెద్ద నాకు మంచి స్థాయికి చేరాలా అన్న. సో ఎప్పుడు కూడా మీకు ఆ పట్టుదల రావాలి. అది వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ చిన్నప్పటి నుంచే అది అవగాహన చేసుకుంటే మీరు పూర్తిగా బాధ్యతగా మీరు ఈ క్రమశిక్షణ నేర్చుకొని చదవాలని తప్పనుంటే మీరు పెద్ద అయ్యాక మంచి స్థాయికి చేరుతారు. మీరందరూ మంచి స్థాయికి చేరినప్పుడు గర్వపడేది ఇక్కడ మీకు చదువు చెప్పినటువంటి గురువులు, అదే రకంగా మీ తల్లిదండ్రులు. మిగతా స్థాయికి వచ్చినప్పుడు అందరూ గర్వపడే విధంగా మీరు అందరూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ స్థాయికి చేరాలి. నెక్స్ట్ యు స్వర్ణలత. వాళ్ళ నాయనకేం సార్? సెకండ్ ఎస్ అబ్దుల్ అజీజ్. సార్ ఎప్పుడో రిటైర్ అయిపోయినా ప్రోత్సాహకరంగా ఇస్తున్నటువంటి వారదారెడ్డి గారిని మనం అందరం కూడా అభినందించాలి.